ఈ పప్పుని ఇందులో వేసేసుకోవాలండి. ఇలా మొత్తం పప్పు అంతటిని కలిపేసుకోవాలి. ఒక 2 సెకండ్లు సన్న సగ మీద ఉంచుకోవాలండి. రెడీ అయిపోయిందండి పప్పు. స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. రెడీ అయిందండి. సులువుగా, ఈజీగా, టేస్టీగా పొన్నగంటి కూర పప్పు అండి. చాలా టేస్టీ ఉండిద్దండి. అన్నంలోనికి, చపాతీలోనికి, జొన్న రొట్టెలోనికి, పుల్కాలోనికి ఎంతో టేస్ట్ ఉండిద్దండి. మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.